జై శ్రీకృష్ణ. ఇక్కడ మీ ఎదురుగా 3 నెంబర్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, మీరు ఎవరికోసమైతే ఆలోచిస్తూ ఉన్నారో వారి పేరును తలుచుకుంటూ మీరు ఒక నెంబర్ని చూస్ చేసుకోండి. మీరు ఒకరికన్నా ఎక్కువ మంది కోసం తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒక్కొక్క నెంబర్ మీద ఒక్కొక్క పర్సన్ని ఉంచి మీరు ముగ్గురు వ్యక్తుల కోసం కూడా ఈ రీడింగ్ని అయితే చూడొచ్చువచ్చు. ఇది ఒక జనరల్ రీడింగ్ మాత్రమే. అందరికీ కనెక్ట్ అవ్వాలని రూల్ అయితే ఏమీ లేదు. కనెక్ట్ అయిన వారు ఫాలో అవ్వండి, లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మీరు దీనిని చూడవచ్చు. ముందుగా మీరు ఎవరికోసమైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నారో వారిని ఒక్కసారి ఊహించుకుంటూ ఆ పరమేశ్వరుని తలుచుకుని 2 నిమిషాల పాటు ధ్యానం చేసిన తర్వాత మీరు నెంబర్ని చూస్ చేసుకోండి. అప్పుడు మీకు రీడింగ్ కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ముందుగా మనము ఎవరైతే ఒకటవ నెంబర్ని కోరుకున్నారో, ఎవరికోసం అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. వారికి ఉంది ఈ సమయంలో మీరు చాలా ఇబ్బందులలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, మీరు ఏదో ఒక విషయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అని అన్ని పనులు జరిగిపోతున్నప్పటికీ కూడా మీరు వారికి బాధగా దుఃఖంగా కనపడుతున్నారు అని వారికి అనిపిస్తుంది. మీరు వారికోసం ఎదురు చూస్తున్నారని, మీ జీవితంలో అన్ని ఉన్నాయి అయినా కూడా మీరు సంతోషంగా లేరని, మీరు ఎవరికోసమో ఎదురు చూస్తూ ఉన్నారని. ఇక్కడ మీ రిలేషన్ అనేది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అయి ఉండొచ్చు, లేదా భార్యాభర్తలు అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏదో దూరము అనేది వచ్చింది. మీ పార్ట్నర్ కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీమీద వారికి వారి మనసులో చాలా ప్రేమ ఉంది. ఏదో ఒక గొడవ జరిగిపోయింది, దానివలన ఇద్దరికి మధ్య దూరం వచ్చింది. మళ్లీ తిరిగా ఒక కొత్త ప్రారంభం చేయాలి అని వారు అనుకుంటున్నారు. మీరు కోరుకుంటూ ఉన్నారు మీ పార్ట్నర్ మీ జీవితంలోనికి తిరిగి రావాలి అని, ఒక కొత్త ప్రారంభం జరగాలి అని. ఇప్పుడు మీకే తెలుస్తుంది మీ జీవితంలో అన్ని ఉన్నాయి, మీకు దేనికి కూడా ఎటువంటి లోటు కూడా లేదు. అయినా కూడా మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే మీరు వారిని చాలా చాలా ప్రేమిస్తున్నారు. వారిని కాకుండా ఇంకెవరి గురించి కూడా మీరు కనీసము ఆలోచించలేకపోతున్నారు. ఎవరినైనా స్వచ్ఛమైన మనసుతో ప్రేమించినప్పుడు వారు ఎదురు ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నింటిని కూడా తీసుకువచ్చి పెట్టిన, ఎంత అధికమైన ధన సంపత్తులు తీసుకువచ్చి పెట్టిన చాలామంది చెప్తూ ఉంటారు, అవేమీ కూడా మా కోసం సంతోషాన్ని తీసుకొని రాలేవు అని. మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో వారైతే ఈ సమయంలో అయితే చాలా చాలా దుఃఖంలో ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెండవ నెంబర్ని ఎవరైతే నారో ఎవరికోసమైతే కోరుకున్నారో వారి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు తప్పకుండా వీడియోని లైక్ చేయండి. రీడింగ్ కనెక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో వారు ఇప్పుడు మీ కోసం అనుకుంటున్నారు. ఈ సమయంలో మీరు చాలా ఎక్కువగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. మీ జీవితంలో ఇప్పుడు మీరు చాలా సంఘర్షణలను చూస్తూ ఉన్నారు. జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో అది ఇప్పుడు సరిగ్గా లేదు. మీరు ఏదో ఒక పనిని సాధించాలి అని దానిమీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. డబ్బులన్నీ కూడా పెట్టారు, కానీ పని ప్రారంభించాలి, అందులో మీకు అడ్డంకులు వస్తూ ఉన్నాయి. పూర్తిగా ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఆ పనిని పూర్తిగా మీకు కంట్రోల్లోనికి తెచ్చుకోవాలని మీరు చాలా కష్టపడుతూ ఉన్నారు అని వారికి అనిపిస్తూ ఉంది. మీరు చాలా చాలా మంచి విషయాలను మీ కంట్రోల్లో ఉంచుకున్నారు అని, మీరు ఏదో బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నారు అని, మీ కుటుంబంలో ఏదో ఒక విషయం గురించి మీరు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చూస్తున్నారని, అందరినీ బ్యాలెన్స్ ఉన్నారు. మీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు అని, చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తులు అని, మీరు ఎవ్వరికీ ఎప్పుడూ ఎటువంటి చెడు కూడా చెయ్యరు అని, వారికి మీలోని ప్రతి లక్షణము కూడా చాలా ఇష్టము. మీతో మనసుతో కనెక్ట్ అయిన వ్యక్తులు అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరికోసం కూడా మనసుతోనే ప్రతి పనిని కూడా చేస్తారు. మీరు ప్రేమని ఇస్తూ ఉంటారు అని, ఎవరు మిమ్మల్ని ఏదైనా చిన్న వస్తువు అడిగినా కూడా మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేస్తూ ఉంటారు. మీకు అది అవసరమున్నప్పుడు ఆ వస్తువు అవసరం అయినప్పటికీ కూడా ఆ విషయాన్ని కూడా మీరు ఆలోచించరు. రేపు పొద్దున ఆ వస్తువు నా దగ్గర లేకపోతే ఏమవుతుంది అని మీరు అస్సలు అనుకోరు. మీరు చాలా గొప్ప మనసున్న వ్యక్తులు అని. కానీ ఇప్పుడు ఈ సమయంలో మీ లైఫ్లో అయితే మీరు చాలా ఇబ్బందులలో ఉన్నారని మీ పార్ట్నర్కి అనిపిస్తుంది. మీ పార్ట్నర్తో ఏవైతే విషయాలను మీరు డిస్కస్ చేస్తూ ఉన్నారో వాటిని వారు కల్పన చేసుకుంటూ ఉన్నారు, ఊహించుకుంటూ ఉన్నారు. మీ జీవితంలో మీరు ఇలానే ఉన్నారు అని ఇక్కడ రీడింగ్ అయితే చెప్పడం లేదు. మీ పర్సన్ మీకోసం ఏం ఆలోచిస్తున్నారు అన్న విషయం మాత్రమే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక విషయం కోసమైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. దానితో పాటుగా ప్రతిదీ కూడా మీ చేతులలోనే ఉంది అని కూడా వారు నమ్ముతున్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మూడవ నెంబర్ని ఎవరైతే కోరుకున్నారో, ఎవరికోసమైతే కోరుకున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. రీడింగ్ కనెక్ట్ అవ్వాలి అని కోరుకునేవారు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు ఎవరికోసమైతే కోరుకున్నారో, ఎవరికోసమైతే మీరు ఆలోచించారో మీకోసం మీ పార్ట్నర్ అనుకుంటూ ఉన్నారు. మీరు చాలా సాహసవంతులైన వ్యక్తులు అని, మీరు ఎలాంటి వ్యక్తులు అంటే మీరు ఒక సింహాన్ని కూడా మీ ఫ్రెండ్లాగా మార్చుకోగలరని, మీరు చాలా కష్టమైన పనులను చేస్తూ ఉంటారు అని వారు అనుకుంటూ ఉన్నారు. మీపైన ఈశ్వరుడి యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయని, మీరు లైఫ్లో ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది చేస్తారు అని,
మీ లోపల చాలా ప్రేమ ఉంది. మీరు మేల్ అయినా ఫీమేల్ అయినప్పటికీ కూడా ఒక తల్లి ప్రేమ లాంటి ప్రేమ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు మీతో లాడడానికి ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారని మీకు వారు చాలా చాలా ఆకర్షితులు అవుతున్నారు. మీ వల్ల వారు చాలా సంతోషంగా ఉన్నారు. మిమ్మల్ని చూస్తే వారికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. మీరు చేసే పనులు కానీ మిమ్మల్ని చూసి వారు ఆశ్చర్యపోతూ ఉంటారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ అన్నా కూడా వారికి చాలా ఇష్టము. మీ సాఫ్ట్ నేచర్ను కూడా వారు ఇష్టపడుతూ ఉంటారు. జనాలు చెప్పే కష్టాలను మీరు వింటూ ఉంటారు. జనాలు చెప్పే బాధలను మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు ఎవరిని కూడా హర్ట్ చేయాలి అని ఎప్పుడు కూడా అనుకోరు. ఆ విధంగా మీ పర్సన్ అయితే మీ గురించి అనుకుంటూ ఉన్నారు. రీడింగ్ కనెక్ట్ అయినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన జాయ్ శ్రీకృష్ణని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జాయ్ శ్రీరామ్ అని తప్పక కామెంట్ చేయండి.